అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో నాగార్జున గారు నటించిన నా సామిరంగా అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సినిమా యొక్క డైరెక్టర్ విజయ్ పిండి, ఇందులో సంగీతం ఎంఎన్ కిరవాణి గారు. సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు నేనైతే ఈ సినిమాకి 200 రూపాయల టికెట్ కాస్ట్ పెట్టాను. ఈ 200 రూపాయలకి నాకు ఎంత ఎంటర్టైన్మెంట్ గిట్టుబాటు అయిందనేది నేను వీడియో ఆకారంలో చెప్తాను. నేనైతే రేటింగ్ చెప్పను. నేను పెట్టిన డబ్బులకి నాకు గిట్టుబాటు అయిందా లేదా, పైసా వసూలు అయిందని మాత్రమే, ఎంటర్టైన్మెంట్ ధోరణిలో మాత్రమే రివ్యూ చెప్తాను. రివ్యూలోకి అయితే నా సామిరంగా, ఇందులో ఇది ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా. ఇది సినిమా అంతట్లో హీరో హీరోయిన్ లవ్ స్టోరీనే ఎక్కువగా చూపించారు. ఫ్రెండ్షిప్ ఉంది కానీ ఫ్రెండ్షిప్ ఎమోషన్స్ ఉన్నాయి కానీ అంతగా అయితే దానికంటే కూడా హీరో హీరోయిన్ ఒక లవ్ ట్రాక్ ని ఎక్కువ చూపించారు. సినిమా అంతా ఫస్ట్ హాఫ్ అంతా అయితే లవ్ ట్రాక్ ప్లస్ కొంచెం కామెడీ సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ అంతా లాక్ వచ్చేసారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మరి రొటీన్ గాను సాగదీత అంశాలతో అయితే సాగిపోయింది. రెండు గ్రామాల మధ్య గొడవలు, అలాగే ఒక ఊరి గ్రామ పెద్ద హీరోని కొడుకులా చూస్తుంటాడు. అది మీ వాళ్ళ ఆ పెద్ద యొక్క కొడుకులకి నచ్చదు. వాళ్ళకి అతనికి మధ్య గొడవలు. ఈ గొడవలో హీరో యొక్క ఫ్రెండ్ని చనిపోవడం లాంటి సన్నివేశాలతో ఇవంతా రొటీన్ డ్రామా అనమాట. అందులో సినిమాలో ప్లస్ పాయింట్స్ అంటే ఏమో చెప్పుకోవాలి. బాగా చూడదగ్గ అంశాలు, నచ్చిన అంశాలు ఏంటంటే సినిమాలో హీరో హీరోయిన్ యొక్క లవ్ స్టోరీ అవ్వచ్చు, వాళ్ళిద్దరు పేరు అయితే సినిమాలతో హీరో హీరోయిన్ యొక్క పేరు అయితే బాగుంది. అలాగే సినిమా అంతట్లో హీరోయిన్ అయితే చాలా ట్రెడిషనల్ గా కనిపించింది. అల్లరి నరేష్ గారు నాగార్జున గారి యొక్క ఫ్రెండ్షిప్ అదైతే ఆ యొక్క ఎమోషన్ అంతా బాగుంది. ఇందులో రాజధరణ్ గారు కూడా ఉన్నారు. తను 10 మేరకు అయితే తన క్యారెక్టర్ ఉంది. సినిమాలో ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కి అయితే మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కిరవాణి గారు ఎమోషన్ సన్నివేశాల్లో కావచ్చు, ఫైట్ సన్నివేశాల్లో ఫైట్ సీన్స్ లో కావచ్చు, దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోతారని చెప్పొచ్చు. పాటలు అయితే మాత్రం ఒక పాట అయితే బాగుంది. మిగతా కొన్ని పాటలు అయితే సందర్భానుసారం ఉన్నాయి కానీ పెద్ద ఇంపాక్ట్ అయితే అనిపించలేదు. ఓవరాల్ చూసుకుంటే సినిమా అయితే ఇది ఒక రొటీన్ స్టోరీ. ఈ సినిమా 1988 ఆ ప్రాంతంలో జరుగుతున్నట్టు చూపించారు. నిజంగా కూడా ఇది ఒక 1980 నాటి స్టోరీ. మనం అప్పటి నుంచి చూస్తున్న సినిమానే ఇప్పుడు కూడా మనకు చూపించడం జరిగింది. కానీ కొత్త తరంగా అయితే సినిమా ఎక్కడ మనకు కనిపించదు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనం అయితే ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ అలా జరుగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది, మనకు అర్థమైపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనం ఊహకు అందిపోతుంది. అలాగే కాకపోతే బోర్ కొడుతుందా అంటే అంత బోర్ కొట్టించే సన్నివేశాలు కానీ విసిగించే సన్నివేశాలు కానీ ఏం లేదు. కానీ సినిమా అలా టైం పాస్ అలా చూసేయచ్చు. కానీ అక్కడక్కడ సాగదీత సన్నివేశాలు ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో అయితే కొంచెం స్లోగా అయితే సాగదీత అంశాలు కనిపించాయి. ఇందులో నాగార్జున గారు అయితే గెటప్ మొత్తం సోగ్గాడి చిన్న టైప్ లో అయితే ఉంది. వైట్ అండ్ వైట్ లో మెచ్చారు. ఇక్కడ కొంచెం బ్లాక్ తీసుకున్నట్టున్నారు. అంతేకాక మిగతా అంతా కూడా రొటీన్ స్టోరీతో నిండిపోయింది. ఇందులో ఫ్యామిలీతో సినిమా చూడొచ్చా అంటే పండగ చూడొచ్చు. అక్కడక్కడ కొంచెం స్లోగా అయితే అనిపిస్తుంది తప్ప వాళ్ళు చూడొచ్చు. ఒకసారి అయితే ఫ్యామిలీతో చూడడానికైతే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఎంటర్టైన్మెంట్ పక్కాగా ఎక్కువ ఎంటర్టైన్మెంట్, కామెడీ కావచ్చు, మంచి మంచి పాటలు కావచ్చు కోరుకునే వాళ్ళకైతే అదైతే కొంచెం అయితే సినిమాలో కొంచెం నిరుత్సాహం కలగచ్చు. అలాగే కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు ఎవరైనా ఉంటే అంటే కొత్త కథా కథనాలు నాకేమనిపించింది, సినిమా ఒక రంగస్థలం లాగా తీద్దాం చూసారేమో అనిపించింది. అయితే అంత అయితే సినిమా అయితే వర్కౌట్ ఏం అవ్వలేదు. ఇది జస్ట్ రొటీన్ గా అయితే జరిగిపోయింది. కొత్తదనంగా అయితే ఎక్కడ కనిపించదు. ఓవరాల్ గా ఈ సినిమా అయితే ఒకసారి చూడొచ్చు. నాకు ఈ సినిమా యావరేజ్ అనిపించింది. నాకైతే 200 రూపాయల టికెట్ కాస్ట్ కి నాకైతే 100 రూపాయల వరకు గిట్టుబాటు అయింది. మీరు కానీ సినిమా చూస్తుంటే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.